అమోఘమైనటువంటి పాటలు ఇచ్చినటువంటి సాలూరు వారి యొక్క సంప్రదాయాన్ని లెగసీని కంటిన్యూ చేసి 20 సంవత్సరాల పాటు ముసలాడు కూడా బీట్ చేసే రీతిలో పాటలు అందించినటువంటి కోటి గారికి ఘనమైన చెప్పండి. పంచపాడి ఎంత పవిత్రమైందో, గంగానది ఎంత పవిత్రమైందో, రావి చెట్టు ఎంత నిర్మలమైందో మా తండ్రి. శివాయనవా మానవ అది భవాన్నవ తారకమని ఎరుగవ, ఒక కణము జలము ఒక బిల్వ దళము అకళంక భక్తితో అరుణకుడి పరమని శివుణ్ణి శ్వాసగా ప్రతిబింబం చేసేట్టు గౌరవ పెద్దలు భరణి గారు తర్వాత వాస్తు అంటే శంకరాభరణి శంకర శాస్త్రి ఎంత పాపులరో సుబ్రహ్మణ్యం గారు ఎంత పాపులర్. వారి మాట, వారి వాక్కు, వారి నడక, వారి యొక్క తపస్సు వాస్తుతో పాటు సమానమైన తపస్సు చేసినటువంటి ఆ మహనీయుడి యొక్క వారసత్వాన్ని ఇవాళ కంటిన్యూ చేసినటువంటి గౌరవ పెద్దలు మా వాస్తు విద్వాన్ వారి సత్కారం చేయడం సంతోషంగా ఉంది. ఎక్కడ పాట ఉన్నా ప్రాణం పెట్టే మనిషి మా గోపికృష్ణ, దాతృత్వం ఉన్నటువంటి మనిషి. అలాంటి వారు మా కాంచనపల్లి గౌరవ పెద్దలు మా సుబ్రహ్మణ్యం గారు సంతోషంగా భావిస్తూ ఈ విలక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్ఞలతో ప్రారంభించవలసిందిగా పెద్దలు. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరతిం మమ పశూరుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ మానో హి గుంసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిభ్రదఘ్న ఆగహి శ్రియా మహాపరిపాతయా ज्योतिष्मदीन्वा साधयामि ज्योतिष्कृतन्वा साधयामि ज्योतिर्विदन्वा साधयामि भास्वती त्वा साधयामि ज्वलन्तीन्वा साधयामि रोचमानान्वा साधयामि शस्त्रान् त्वा साधयामि बृहज्योतिषन्वा साधयामि हिरण्यपात्रं मधोः पूर्णं दधाति मदव्योसानीति एकदा श्रीदेवी राधिका गाరు రాధిక ఎక్కడున్నారు? స్వప్న స్వప్న శశి ఇంకొక శశి శశిధర్ మా కోటి గారి చేతుల మీదుగా తనిఖీల భరణి గారు కోదండ రామరెడ్డి గారికి తనిఖీల భరణి గారి చేతుల మీదుగా
సినీ రైటర్ టీవీ కాంచనపల్లి రాజేంద్ర గారికి. మా కూరగానే సహకారం అందించినటువంటి ఎల్ఐసి సుబ్రహ్మణ్యం గారిని చాలా వచ్చి సత్కరించాల్సిందిగా భరణి గారిని కోటి గారిని కోరుతున్నాం. అందరూ గ్రూప్ దిగండి, మళ్ళీ ఆ తర్వాత కుదరదు. ఒకటేసారి గాయకులు అంతా రండి ప్లీజ్. అందరూ ఒక్క 2 నిమిషాలు కూర్చోరా అనేది కూర్చుంటే వాళ్ళు నిలబడతారు. అదే ఇది ఒక అంటే దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ముందుగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం అనేది నా అమ్మా నాన్నలకి వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మహామౌలు వదన్ రామరెడ్డి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని నేను, కోటి గారి పాటలు వింటూ పెరిగిన వాడిని నేను. మధుబాబు శాస్త్రి అంటే నాకు చాలా ఆత్మీయుడు, నా సోల్మేట్ లాగా అనమాట. మేమిద్దరం కలిసి మొట్టమొదటి చేసిన ఆల్బము శివుని గురించి, ఒక దాదాపు 8 పాటలతో ఫస్ట్ ఆల్బమ్ బాలుగారు పాడారు. అక్కడి నుంచి మేము ఆ జర్నీ స్టార్ట్ అయింది. చాలా సినిమాలకి, చాలా ప్రోగ్రాంలకి, అంటే దాదాపు ఆయన చేసింది రికార్డుగా కూడా చెప్పచ్చు. ప్రతి జిల్లా గురించి ఒక పాట, ప్రతి జిల్లా గురించి, మన తెలంగాణలో 30 జిల్లాల గురించి 30 డాక్యుమెంటరీస్, 30 సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తీశారు. దానికి రచయితగా నేనే ఉన్నాను. అండ్ ఒక 5000 ఎపిసోడ్స్. ఇప్పుడు టీవీ చరిత్రలోనే నాకు ఒక గర్వకారణం ఏంటంటే 5000 ఎపిసోడ్స్ రాశాను నేను. ఒక్క ఎపిసోడ్ రాస్తే చాలు అనుకుని వరంగల్ నుంచి వచ్చిన వాడిని నేను. 5000 ఎపిసోడ్స్ రాశాను. 2 times బంగారు నంది అవార్డు తీసుకున్నాను. అండ్ 4 పుస్తకాలు తెలుగు యూనివర్సిటీకి రాశాను. కవిగా, రచయితగా నాకు ఇంతటి అవకాశం రావడం అనేది నాకు నా పూర్వజన్మ సుకృతమే. నేను రాసిన పుస్తకాల పేర్లు వచ్చేసి ఫస్ట్ మౌన జ్ఞాపకం, తర్వాత మట్టి శాపం, ఆ తర్వాత మధురిమ, రీసెంట్గా మనం మళ్ళీ కొత్తగా, ఈ 4 పుస్తకాలు రాశాను. ఇంకా ఉత్తమ కవిగా, ఉత్తమ రచయితగా, బెస్ట్ డైలాగ్ రైటర్గా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా సాహిత్యవేత్తగా అవార్డ్స్ తీసుకున్నాను. ముఖ్యంగా ఈ ఫంక్షన్ నాకు ఆత్మీయమైంది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఉద్యోగిగా సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ వచ్చిన దగ్గర నుంచి మాకు ఎక్కువ వర్క్ ఎక్కువైపోయింది. అండ్ అక్కడ ఉన్న పనుల వల్ల ఇప్పుడున్న మేము సీనియర్స్గా జూనియర్స్ని మేము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదు. ఇవాళ మాత్రం మధుబాబు శాస్త్రి గారి ప్రేమ మీద రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అద్భుతమైన గాయకుడు అండి, అద్భుతంగా పాడతాడు. ఆయన పాడుతున్నప్పుడు మనం మైమర్చిపోతాం. మధుబాబు శాస్త్రి పాట ఉందంటే నేను శ్రోతగా రావడానికి ఇష్టపడతాను. ఇక్కడ వేదికకి వస్తే ఆయన పాటలు వినలేం కదా. అలాంటి సందర్భంలో ఒకసారి ఆయన చెప్పాడు, నేను సినిమాకి డైరెక్షన్ చేస్తే బాగుండు, మ్యూజిక్ డైరెక్షన్ అంటే. నేను తీస్తున్న సినిమాలోకి పార్కింగ్ అనే సినిమా, మన రాజా హీరోగా చేసిన పార్కింగ్ అనే సినిమాకి ఆయనకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చాను. రీసెంట్గా ఇప్పుడు ఓ తండ్రి తిరుపు సినిమా చేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది, త్వరలో రిలీజ్ అవుతుంది. ఓ తండ్రి తిరుపులో అద్భుతమైన పాటలు ఉంటాయండి. అద్భుతమైన పాటలు, ఆయన అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు మధుబాబు శాస్త్రి గారు. అందులో మర్చుకొకటి చెప్తాను మీకు. అమ్మా నాన్నలు తెగిన గాలిపటాలు, ఏ దరికి చేరలేని ఏకాకి జీవితాలు, ఏ దరికి చేరలేని ఏకాకి జీవితాలు, కొడుకులు కూతుళ్ళు కారెవ్వరు నీ వాళ్ళు, నీ కడుపున పుట్టిన గుండె గాయాలు వాళ్ళు. ఒక అంటే కొడుకుల వల్ల, కూతుర్ల వల్ల గాయపడిన తల్లిదండ్రులు పడే మనోవేదనను ఆసరా, అది దాన్ని తీసుకుని బేస్ పాయింట్గా తీసుకుని చేసిన సినిమా ఓ తండ్రి తీర్పు. ఇప్పుడు మనం ఏ పేపర్లో చూసినా, అనాథాశ్రమాల్లోకి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు చాలా గొప్పగా బతికిన తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని, కాలాన్ని, ధనాన్ని, వాళ్ళ ఆశయాలని అన్నీ కొడుకుల మీద, బిడ్డల మీద పెట్టుకుని పెంచి వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఉండి తల్లిదండ్రులు చూసుకోవడానికి వెనుకాడుతున్న ఈ సొసైటీలో ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి?
అనేది ఒక సమాజానికి ఒక మంచి హింట్ ఇచ్చే విధంగా ఉండాలని అద్భుతమైన ముగింపుతో తీసిన సినిమా ఓ తండ్రి తీర్పు. దానికి బాబు శాస్త్రి గారికి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చాను. నేను దర్శకత్వ పర్యవేక్షణ చేశాను, తర్వాత పాటలు రాశాను, మాటలు రాశాను. ఇది అంటే మధుబాబు శాస్త్రి గారి మీద నాకున్న ప్రేమకు అభిమానానికి ఇది ఒక ఉదాహరణ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hey,